TG5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాం. అశోక్ నగర్ లో ఉంగరం గుర్తుతో ఓటు వేయాలి. ధర్మారావుపేటలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వెంకన్న హామీలు. ఉప్పల్ బగాయత్లో నిర్మాణ ప్రమాదం. మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సమగ్ర పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తొర్రూర్, చిన్నగూడూరు, దంతాలపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలీస్ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఖానాపూర్ మండలం చిలకమ్మనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోడి సంపత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిలకమ్మనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోడి సంపత్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామంలో పొడు భూములు సమస్య, రైతులు ఎదుర్కొంటున్న బోర్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, సెల్ టవర్స్ ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సహా సమగ్ర గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కోడి సంపత్ హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తే చిలకమ్మ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎన్నుకున్నారు. మండల పార్టీ కూడా మాకు సహకరించింది. దొంతి మాధవరెడ్డి కూడా మమ్మల్ని టికెట్ ఇచ్చి ఎన్నుకున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇదివరకు ఉన్న గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పెట్టి ఎటువంటి పనులు చేయలేదు. ఇంకోటి భూములను కూడా ఒత్తిడి చేసి 30-35 సంవత్సరాలు ఉన్న కంచె భూములను కూడా ఒత్తిడి పెట్టి వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళకు చెప్పేసి చెట్లు పెట్టించిళ్ళు. అసలాంటి సమస్యలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన కాంచెలి అసలాంటిది ఆగిపోయింది. ఇప్పుడు ఊళ్ళో కూడా వాళ్ళు ఏ పనులు చేయలేదు. 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క ఇల్లు కూడా గ్రామానికి ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి ఇప్పటికీ 15 ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టుకుంటారు. ఇంకా ఇండ్లు అభివృద్ధి చాలా ఉన్నది. అధికార పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి చాలా అభివృద్ధి చెందింది. ఊరు చెందాలని చెప్పేసి ముందు కూడా చెందాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. టీఆర్ఎస్ కోడి సంపత్ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలని జనాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ కోడి సంపత్ యాదవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికార పార్టీకి సపోర్ట్ చేసి మన ఊరిని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మన చిలకమ్మ ప్రజల మీద ఉంది కనుక దయచేసి అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీ కోడి సంపత్ గారిని గెలిపించి శాసనసభ్యులైనటువంటి మాధవరెడ్డి గారికి గిఫ్ట్ కింద పంపిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మనం ముందడుగు వేసుకుంటాం. నా పేరు నాగరాజు. నేను 3వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. మేమందరం మా సర్పంచ్ అభ్యర్థి శ్రీ కోడి సంపత్ యాదవ్ గారిని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జాడి అచ్యుతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాడి అచ్యుతం మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు, గ్రామంలో కోతుల బెడదకు పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 17వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో సర్పంచి అభ్యర్థిగా అశోక్ నగర్ గ్రామంలో బరిలో ఉన్న నాకు నా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి నా యొక్క ఉంగరం పైన మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, నేను గెలిస్తే ఈ మన గ్రామానికి ఎన్నో విధాలుగా తోడ్పడతానని, నేను అదే కాకుండా ఒక విద్యావంతుని, బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన యువకుని, ఇంతకుముందు 2 దఫాలుగా మేము ముందుకు వచ్చినా కానీ అప్పుడు గవర్నమెంట్ ఉండటం వల్ల కొంతమంది కుట్రపూరిత రాజకీయం చేసినన్ని ఓడించడం జరిగింది. దానికి బదులుగా వెనకకు తగ్గకుండా మాధవరెడ్డి గారి ఆశీస్సులతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో ముందుకొచ్చి ఈరోజు మళ్ళా
అశోక్నగర్లో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముందుకొస్తున్న నాకు నా గ్రామ ప్రజలు పూర్తి సహకరించి నన్ను ఆశీర్వదించి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను గెలిస్తే ఊరికి ఏ విధంగా లబ్ధి అవుతుందంటే నేను చెప్పనవసరం లేదు. అధికార పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం నన్ను ముందుకు పెట్టింది కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వం నుంచి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాడ్రాజు వెంకన్న ప్రచారం నిర్వహించారు. ధర్మారావుపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాడ్రాజు వెంకన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పుట్టిన ఆడపిల్లకు 5,116 రూపాయల ఫిక్స్ డిపాజిట్, మహిళా సంఘాలకు నూతన భవనం, వ్యాయామశాల, మినరల్ వాటర్, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. పేరు మాడ్రాజు వెంకన్న, ధర్మారావుపేట బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాకు ధర్మారావుపేట ప్రజలు ఈరోజు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే నిరంతరము గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నాకు ఎలాంటి పదవులు లేకున్నా కూడా నా సొంతగా సంపాదనతోటి వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి కోసం 30 నుంచి 50 లక్షల దాకా సొంత డబ్బులతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించజరిగినది. ఆ అభివృద్ధి కార్యక్రమం చూసి మన గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వారందరూ శ్రేయస్కృస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు నా యొక్క స్వచ్ఛందంగా కానీ లేదా మన గ్రామ పంచాయతీ పండించడానికి ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి నాకు సంబంధించినటువంటి బాడీతోటి ముందుకెళ్తానని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప్పల్ బగాయత్లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి కింద పడి సెంట్రింగ్ పనిచేస్తున్న ద్వారకా ప్రసాద్ 41 సంవత్సరాలు అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్ర గోండియా జిల్లా సిరిగాన్ ప్రాంతానికి చెందిన ద్వారకా ప్రసాద్ ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చి సింగిల్గా ఉంటూ అదే నిర్మాణంలో ఉన్న భవనంలో నివాసం ఉంటున్నాడు. విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు రైల్వే శాఖలో కూడా తలెత్తే ప్రమాదం ఉందని, దానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని రాఘవయ్య స్పష్టం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య చిలకలగూడలోని సంఘ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వేల్లో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్ విధానాల కారణంగా భవిష్యత్తులో రైల్వే వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రైల్వేలను పెట్టి వారు మధ్యలో పనిచేయకుండా వెళ్ళిపోతే దాని భారం మొత్తం రైల్వే కార్మికులపైనే పడుతుందని హెచ్చరించారు. ఆ పని డిపార్ట్మెంటల్ రైల్వే కార్మికులు చేయాలా, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయాలా, సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలా. అంటే కార్మికులపైన భారం పెరుగుద్ది ఒకటి. రెండవది, ఈ వ్యవస్థ అత్యంత కీలక వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థను నష్టం కలిగించేటువంటి యొక్క చర్యలు చేపట్టకూడదని మా యొక్క వార్నింగ్. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు నిజాన్ని గుర్తించండి. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ చేశారు. అవుట్సోర్సింగ్ వల్ల ఆదాయం ఎవరికి వచ్చింది? కాంట్రాక్టర్లకు ఆదాయం దొరికింది. క్వాలిటీ పెరగలేదు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మా వర్కరు అవుట్సోర్సింగ్లో చేయలేని పని మా వర్కర్ చేస్తున్నాడు. కనుక పొదుపు అనేటువంటి ఒక పదంతో మీరు ఇలాంటి యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరకు దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుద్ది. తర్వాత రైల్వేలు కనుక కుప్పకూలితే ఆ రోజున దేశ పరిస్థితి చాలా బాధాకరమైన పరిణామాలు వస్తాయి అన్నది కూడా ప్రభుత్వం గుర్తించాలి. సేఫ్టీ కేటగిరీ స్టేషన్ మాస్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా పాయింట్స్మెన్ పనిచేయాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైల్వేలకు తీవ్ర నష్టం కలుగుద్ది. కనుక రిక్రూట్మెంట్ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు, మీరు ఎందుకు ప్రాపర్గా ఇంటెంట్ వేయలేదు అన్నది నేను రైల్వే బోర్డులో ప్రశ్నిస్తున్నాను. ఈనాడు లోకో పైలట్ కేటగిరీలో, ట్రైన్ మేనేజ్మెంట్ కేటగిరీలో
25% వేకెన్సీలు. మా లోకో పైలట్ 14 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ 11 గంటలుగా పరిమితం చేయాల్సి ఉండగా రూల్ ప్రకారంగా 14 గంటలు పనిచేస్తున్నాడు. దీనివల్ల అతడు శారీరకంగా మానసికంగా ఎంత కుంగిపోతాడో ఒకసారి ప్రభుత్వము, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖ గమనించి తగిన చర్యలు చేపట్టాలి. సాధారణ ప్రజలకు కానీ ఈనాడు లేదు. వందే భారత్ అనేది ఒక ప్రచారం కోసం మీరు చేస్తారు, టెక్నాలజీ అది సంతోషమే. వందే భారత్ అవసరం. డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఆల్వాల్ సర్కిల్లోని కానాజీగూడ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి కానాజీగూడ 195వ డివిజన్ గా ప్రకటించారు. డిలిమిటేషన్ లో భాగంగా కానాజీగూడ ప్రాంతానికి గుర్తింపు లభించింది. ఆల్వాల్ సర్కిల్లో కానాజీగూడను 195వ డివిజన్ గా ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్వాల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ని కలిసి కానాజీగూడను అదే డివిజన్గా కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కానాజీగూడకు సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇన్నాళ్లకు తమ ప్రాంతానికి గుర్తింపు రావడం సంతోషకరమని స్థానికులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కానాజీగూడ డివిజన్లో కలపాలని వారు కోరారు. కానాజీగూడ డివిజన్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు. లో భాగంగా కానాజీగూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజీగూడ డివిజన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ సిబ్బంది, జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారికి మరి వీరందరికీ ఎమ్మెల్యే, ఎంపీ మన మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ని ఇదే విధంగా కానాజీగూడ ప్రాంతాన్నే కానాజీగూడ డివిజన్గా కొనసాగించాలని మేము ఇక్కడ కానాజీగూడ వాసుల బస్తీ తరఫు నుంచి, కాలనీ వాసుల తరఫు నుంచి, అందరి నుంచి డీసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ డివిజన్ ఇలాగే కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే జిహెచ్ఎంసీ 150 వార్డుల నుంచి 300 చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కు ధన్యవాదాలు బీజేపీ చేస్తున్నాం. అదేవిధంగా 200 సంవత్సరాల గ్రామ చరిత్ర కలిగిన గ్రామం ఉన్న కానాజీగూడలో ఉన్న మేము, కానాజీగూడలో పుట్టి పెరిగిన వీళ్ళంతా సీనియర్లు కానీ మా జూనియర్లు, మేము జూనియర్లు. కానాజీగూడ అనేది ఇప్పుడు గుర్తింపు చేసి ఒక డివిజన్గా గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి పేరున కానాజీగూడ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకేంటంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మాకు. ఈ అప్లికేషన్స్ ఏంటంటే కానాజీగూడ డివిజన్ పెట్టింది కదా, సరౌండింగ్ బస్తీలన్నీ కూడా కానాజీగూడ కలపాలని మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే కలిసినామో టెలికాం కాలనీ కానీ, శివనగర్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ కాలనీ నుంచి కూడా మా కానాజీగూడనే కలిపి మా కానాజీగూడ డీసీ కమిషనర్ కలవడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కానాజీగూడ డివిజన్ని మాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి, అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక గుర్తింపు కానాజీగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకనాటి కానాజీగూడకు ఒక గుర్తింపు ఉన్నది. నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పొలాలు ఉండే, చేనులు ఉండే, కౌలకు చేస్తుండే కానాజీగూడ గ్రామస్తులు, పెద్దలు. అదేవిధంగా గుర్తించి ఆ కానాజీగూడను గుర్తించి ఈరోజు ప్రభుత్వము కానాజీగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దట్టమైన పొగమంచు తగ్గుతున్న దృశ్యమానతతో జనజీవనం స్తంభించే పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. కోల్డ్ వేవ్ ప్రభావంతో సాధారణ జనజీవనం స్తంభించిపోతోంది. వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో ఉదయం వేళల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యరాత్రి నుంచి తెల్లవారి వరకు అనవసరంగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. ప్రయాణికులు కూడా రహదారులపై అత్యంత జాగ్రత్త వహించాలని సూచనలు జారీ చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్య కారణాలతో సిరీస్ నుండి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.
ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా మిగిలిన 2 మ్యాచ్ల నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 3వ టీ20 మ్యాచ్కు అక్షర్ పటేల్ దూరంగా ఉండగా తాజా పరిస్థితుల్లో అతడు పూర్తిగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో 31 ఏళ్ల షాబాజ్ అహ్మద్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరగగా భారత్ 2 మ్యాచ్లలో, దక్షిణాఫ్రికా 1 మ్యాచ్లో విజయం సాధించింది. భారత్ తొలి 3వ టీ20లో గెలుపొందగా 2వ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. భారత్ తరపున షాబాజ్ అహ్మద్ ఇప్పటి వరకు 2 టీ20లు, 3 వన్డేలు ఆడాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో అక్షర్ పటేల్ స్థానంలో అతనికి అవకాశం లభించింది. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్పేయి బాలీవుడ్ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ సినీ పరిశ్రమలో అభద్రతా భావం పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ స్టేషన్ మే బూత్ చిత్రంలో నటిస్తున్న మనోజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్లో ఇతరుల పనిని మెచ్చుకునే అలవాటు చాలా తగ్గిపోయిందని అన్నారు. కనీసం ఫోన్ చేసి అయినా అభినందనలు చెప్పే సంస్కృతి లేదని, అందరిలోనూ అసురక్షిత భావన పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే తాను మాత్రం మంచి పాత్రల కోసం దర్శకులు, నిర్మాతలకు ఫోన్లు చేస్తూనే ఉంటానని, తన సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటానని చెప్పారు. సినీ రంగంలో నిలదొక్కుకోవడం ఎంతో కష్టమని మనోజ్ బాజ్పేయి తెలిపారు. ఒక్క సినిమా విజయం సాధించినంత మాత్రాన విశ్రాంతి ఉండదని, తదుపరి అవకాశం వస్తుందో లేదో అనే ఆందోళన ఎప్పటికప్పుడు వెంటాడుతుందని అన్నారు. విజయం ఉంటేనే అవకాశాలు వస్తాయని, లేకపోతే నటుడు తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాం. అశోక్ నగర్లో ఉంగరం గుర్తుతో ఓటు వేయాలి. ధర్మారావుపేటలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వెంకన్న హామీలు. ఉప్పల్ బగాయత్లో నిర్మాణ ప్రమాదం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.